రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ నాగముని నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా హాజరై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎమ్మెల్యే పదవీ కాలంలో పేద విద్యార్థుల ప్రయోజనం కోసం ఈ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఈ సంస్థపై తనకు ప్రత్యేకమైన మమకారం ఉందని తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్యార్థులను చూసి ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీలో అన్ని కోర్సులు అందించేలా ఆధునిక స్థాయి కళాశాల నిర్మించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. అండ్ మరియు 1991 మీరు సభాధ్యక్షులుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న భవనానికి పిల్లల భవిష్యత్తు కోసమే విద్య అనేటువంటి మాట చెప్తా ఉంటాం. టెక్నిక్ కాలేజీల్లో చదువుకొని ఉద్యోగాలు తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తే ఆ చదువును వచ్చేటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి ఆ రోజు మెకానిక్గా ఉండేటువంటి ఆటో మంచి కాలేజీగా ఇక్కడ ఉన్నది అంటే ఆనాడు వేసిన పునాది దానికి ఈరోజు అక్కర వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు నేను మనం చేస్తా ఉన్నా. ప్రిన్సిపల్ నాగమన్ నాయక్, సంజయ్ గాంధీ మెమోరియల్ పాలిటెక్నిక్ డిప్లొమా పాస్ అయిన పిల్లలకి అందరికీ సర్టిఫికేట్స్ తీర్చిదిద్దున్న ఈ కాలేజీలో ఈ ప్రోగ్రాం వారి చేతిగా ఎమ్మెల్యే గారి చేతి మీదుగా జరపడం మొట్టమొదటిసారిగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అండ్ ఎమ్మెల్యే గారు కూడా ఈ కాలేజీని చూసి పిల్లల యొక్క పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఇంకా భవిష్యత్తులో చాలా కండక్ట్ చేసుకొని పిల్లల భవిష్యత్తుకి మేము కూడా పాటుపడతామని మనసారా మీకు చెప్తూ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్.